వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలన పాఠశాల గ్రౌండ్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. హిమాలయాల్లో మంచు లోయలో జాతీయ జెండా ఎగరవేసిన భారత సైనికులు. హన్మకొండ డిఓ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు చేపట్టిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే నయన్ రాజేందర్ రెడ్డి. పాలకుర్తిలో 110 కార్డ్ స్టాల్స్ పంపిణీ చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. విశాఖ ఉత్సవ్ పేరుతో భారీ దోపిడీ, స్టాల్స్ పెట్టే వ్యాపారస్తుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యతో పాటు క్రమశిక్షణ, ఆటలు సమాజ సేవ సమగ్రాభివృద్ధికి అవసరమని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 77వ గణతంత్రం ఘనంగా జరుపుకోవాలని తెలంగాణ ప్రజలకు మరియు ప్రభుత్వానికి మా యొక్క నమస్కారం. పాఠశాల దిన అభివృద్ధి చెంది మరియు వివిధ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ జరుపుతున్నాము. మరియు పిల్లలకు కావాల్సిన కల్చరల్ ప్రోగ్రామ్స్ మరియు వివిధ రంగాలలో కూడా అభివృద్ధి చెంది పిల్లలు భవిష్యత్తు బాగుండాలని, మంచి మంచి పొజిషన్లో ఉండాలని మేము కోరుకుంటున్నాం. మరియు గజ్వేల్ ప్రజలకు నా యొక్క గణతంత్ర శుభాకాంక్షలు. On behalf of Sri Krishnaveni Talent School, we are celebrating in the Republic Day and wishing each and everyone happy Republic Day. Thank you very much. Namaskaram andarki, wish you happy Republic Day. We are celebrating 77th Republic Day.
In our school, we are not only conducting importance to the examinations or studies, apart from that, మా పిల్లలకు మేము అన్ని విధాలలో అన్ని రంగాలలో పర్ఫెక్షన్ రావాలని కోరుతున్నాము. అందుకని ఈరోజు నాట్ ఓన్లీ ఫ్లాగ్ హోయిస్టింగ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్వీట్స్ అని కాకుండా, డాన్స్ ప్రోగ్రామ్సే కాకుండా, they are doing karate feast also and giving beautiful speeches also. On this occasion, I want to celebrate this Republic Day, and at the same time I want to wish each and everyone happy 77th Republic Day, not only to Siddipet district, not only to Gajwel, to all over Telangana, India also. Thank you very much. సూపర్ 6 సూపర్ హిట్ అనడం పెద్ద అబద్ధమని మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. నిరుద్యోగ భృతి పేరుతో 19 నెలలకు 45,000 ఒక్క నిరుద్యోగికైనా ఇచ్చారని ప్రశ్నించారు. ఆడబిడ్డ నిధి పథకం పేరుతో మహిళలకు 20,000 రూపాయలు ఎగనామం పెట్టారని ఆరోపించారు. ఇలా విఫలమైన పథకాలను సూపర్ హిట్ అని ఎలా చెప్పుకుంటారని మాజీ మంత్రి రోజా నిలదీశారు. అబద్ధాన్ని నేను సూటిగా చంద్రబాబు నాయుడు అడుగుతున్నా. మీరు సూపర్ 6 అన్నారు. ఆ సూపర్ 6 లో మొదటిది ఏంటి? ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తాము, లేదా 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈరోజు 19 నెలలకి ఎంత అయింది? దాదాపుగా 45,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి మీరు ఇవ్వాలి. వాళ్ళకి పంగనామాలు పెట్టినట్టే కదా. మరి సూపర్ 6 లో ఫస్ట్ ఇదే సూపర్ ఫ్లాప్. మరి ఎట్లా సూపర్ హిట్ అని మీరు చెప్తారు? ఇక రెండోది, 2 కోట్ల మంది మహిళలకి ఆడబిడ్డ నిధి. ఇంట్లో ఎంతమంది 18 ఏళ్ల పైన వాళ్ళు ఉంటే అంతమందికి 1,500 ఇస్తా అన్నారు. దీని ప్రకారం చూస్తే ఒక్కొక్కరికి 27,000 రూపాయల్ని ఇప్పటికే మీరు యగనామం పెట్టారు. మరి ఎలా సూపర్ 6 సూపర్ హిట్ అని మీరు చెప్పుకుంటారు? సిగ్గు లేకుండా నాకు చెప్పాలి. ఇక మూడోది, ప్రతి పిల్లాడి తల్లికి వందనం 17,000 ఎగనామం పెట్టారు. నేను 17,000 అని ఇంకా ఎక్కువే చెప్తాను. ఎందుకంటే ఒక బిడ్డ ఉంటే 15,000 ఇస్తాము, 2 ఉంటే 30,000 ఇస్తాము, 3 ఉంటే 40,000 ఇస్తాము, 4 ఉంటే ఎంతమంది ఉంటే అంత అన్న మాట్లాడిన మీరు ఒక్క బిడ్డకి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 80 లక్షల మంది తల్లులకు ఇస్తుంటే దాదాపుగా 30 లక్షల పైగా తల్లులకి ఏకంగా పంగనామం పెట్టారు ఇవ్వకుండా. ఇచ్చిన 50 లక్షల మంది తల్లుల్లో ఒక బిడ్డకు గాను ఒకరికి 7,000, ఒకరికి 8,000, ఒకరికి 10,000 అందరికీ యగనామాలు కోతలే పెట్టారు. మరి ఎలా సూపర్ 6 లో సూపర్ హిట్ అని చెప్తారు? 3 సూపర్ ఫ్లాప్. ఇక నాలుగోది, రైతుకి ఏడాదికి 20,000 రైతు భరోసా ఇస్తాను. మొదటి సంవత్సరం 20,000, రెండవ సంవత్సరం 20,000. నువ్వు ఇచ్చిందంత 10,000 ఇచ్చి 30,000 పంగనామం పెట్టావు. అవునా కాదా? అలాగే మీరు ఇంతకు ముందు చెప్పిన ఆడబిడ్డ అనేది ఫస్ట్ ఇయర్ అయితే మొత్తానికి 80 లక్షల మంది తల్లులకి పంగనామం పెట్టావు. 3-4 బిడ్డలకు కాదు, ఒక బిడ్డకే నువ్వు పంగనామం పెట్టావు. మరి ఏ విధంగా సూపర్ హిట్ చెప్తావు నాకు అర్థం కాదు. ఈరోజు గ్యాస్ సిలిండర్లు 51 లక్షల మంది మహిళలకి ఇస్తామని వాళ్ళకి పంగనామం పెట్టావు. మనకి 16 రకాల ఆర్టీసీ బస్సుల సర్వీసులుంటే 11 రకాల ఆర్టీసీ బస్సులకి శ్రీశక్తి పథకాన్ని ఎగనామం పెట్టేశాం. అంటే ఆడవాళ్ళు లేదు, నిరుద్యోగులు లేదు, రైతులు లేదు, చిన్న బిడ్డలు లేదు. చిన్న బిడ్డ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ యగనామాలు పెట్టడమే నీ పని. మళ్ళీ సిగ్గు లేకుండా సూపర్ 6 సూపర్ హిట్ అంటాం. అన్ని సూపర్ ఫ్లాప్. శ్రీకాకుళం PHCలో అధికారుల వేధింపులు, అధిక పనిభారం తట్టుకోలేక స్టాఫ్ నర్స్ అనిత ఆత్మహత్య యత్నం చేసిన ఘటన కలకలం రేపింది. గత 4 ఏళ్లుగా అక్కడ విధులు నిర్వహిస్తున్న అనిత 4 నెలలుగా తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తుంది. రాత్రి పగలు విరామం లేకుండా డ్యూటీలు చేయించడంతో మానసికంగా కుంగిపోయిన అనిత శుక్రవారం రాత్రి నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. తోటి సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించగా ఈ పరిస్థితికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సెలవు పెట్టుకుని మధ్యాహ్నం లీవ్ ఇచ్చారు. మళ్ళీ 10:30కి డ్యూటీకి వచ్చి జాయిన్ అవ్వమని టార్చర్ పెట్టేస్తున్నారు. ఫోన్ చేసి 10:30కి డ్యూటీకి వచ్చి చేస్తాం. ఇవాళ ఉంది ఆ స్టాఫ్ మొత్తం తెలిసి వాడు కూడా వచ్చారు. పిల్లలు ఫంక్షన్ వచ్చి ఆ రోజు మధ్యాహ్నం పెట్టినారు సెలవు, నైట్ సెలవని ఒప్పుకున్నారు. ఒప్పుకొని మళ్ళీ 9:30-10కి డ్యూటీకి రమ్మని. మరి ఎవరో అడ్జస్ట్ చేయడానికి కుదరదో లేదో తెలియదు. మరి అప్పుడు రమ్మంటే ఎలా వస్తుంది? ఆ టైంలో ఫోన్ చేయొచ్చు, మేనేజ్ చేసుకునే డాక్టర్ గారు చేసుకోవాలి.
లేకపోతే స్టాఫ్ చెప్పుకోవాలి. మరి అలాంటివన్నీ దాని మీద ఉద్దేశం దాన్ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో మాకైతే తెలియదు. బాగా టార్చర్ పడుతుంది 3 నెలల నుంచి. లెటర్ పెట్టిందండి. ఇలా అన్ని పెట్టి నేను ఇబ్బంది పడుతున్నానంటే లేట్గా వస్తున్నా చెప్పాలి. చూడండి తేడా ఉంటే అది ఏడే తప్పు ఇదే తప్పని కార్యక్రమం 7 పేపర్లో రాసి సొంతంగా రాసి వాటికి ఫోటో స్టాట్ ఇచ్చి ఫోటో స్టాట్ డాక్టర్కి ఇచ్చి వచ్చిన రాసి ఏమో బందర్ తీసుకెళ్లి ఆఫీస్లో ఇచ్చిందంట. ఆఫీస్లో ఇస్తే వాళ్ళు తీసుకున్నారంట. ఇద్దరు ఉన్నారంట. మరి వాళ్ళ పేరు నాకు తెలియదు. వాళ్ళిద్దరికి తెలుసు అంటే ఇచ్చిన వస్తే అక్కడ సబ్మిట్ చేసి వచ్చింది. వచ్చాక 1 రోజు దాని డ్యూటీ అది చేసుకుంది. మొన్న సాయంత్రం డ్యూటీలో ఫోన్ చేసి నువ్వు కాగితాలు సబ్మిట్ చేయలేదు, నీ మేడం ఇచ్చిన కాగితాలు ఫైల్ పంపించి ఇష్యూ చేయమంటావా అని చెప్పేసి దాన్ని బెదిరించారంట. ఆ టెన్షన్ లో నిన్న పొద్దున్న వెళ్ళారు. మొగుడు వెళ్ళాను ఇద్దరు బందరు వెళ్ళి మరి అక్కడ ఏం జరుగుతుంది నేను అడగలేదు. మరి అక్కడ ఏం జరుగుతుందో ఏం సమస్యలు వచ్చినాయో తెలియదు. అదేమంటే ఈసారి వదిలేస్తున్నాము, ఈ నెక్స్ట్ సారికి మేము ప్రాబ్లం మీకు ఎలాంటి చెప్తే ఏదో చెప్పారని సంథింగ్ మరి ఏమన్నారో మాకు చెప్పలా. అది జరిగిందన్నట్టుగా తెలిసింది. ఇంకా ఆ కాలంగా ఆ డ్యూటీలోకి వెళ్తేనే డ్యూటీలో అడ్జస్ట్ చేయలేదు. ఇంకా అది ఇది టార్చర్ పెట్టుకొని ఆ పాప మెంటల్ టార్చర్ అయిపోయింది. బాగా ఇబ్బంది పడిపోయింది. ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు నా 9 నెలల పిల్లడికి ఎన్నులో నీరు తీశారండి. 9 నెలలు పోస్ట్ వాడమన్నారు. 5 నెలలు అయింది. 6వ నెలలో మెడికల్కి భారత రాజ్యాంగంలోని ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సమైక్య వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పొన్నమన్న రామచంద్రారావు భవన్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి రాజ్యాంగ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని, మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాయని మధు ఆరోపించారు. రాజ్యాంగ రక్షణ కోసం సమరశీల పోరాటాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పాలన సాగిస్తుందని అన్నారు. హన్మకొండ జిల్లాలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి పథకం కార్యక్రమంలో 200 మంది మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మైనార్టీల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమానత్వంతో పాలన సాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. बहुत बड़ा एग्जाम है ये और हम सबको शुक्रगुजार होने का है. జరగండి. ఓకే ఓకే 4th డివిజన్ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా జరుపుకున్నారు. కల్లూరులోని ఆదిత్య పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా కరెస్పాండెంట్ వాసుదేవయ్య జాతీయ జెండాను ఎగురవేసి అభివందనం చేశారు. ఈ కార్యక్రమంలో భారతదేశ రాజ్యాంగ గొప్పతనాన్ని విద్యార్థులకు వాసుదేవయ్య వివరించారు. భారతదేశ పౌరుల హక్కులతో పాటు వారి విధులను సక్రమంగా పాటిస్తే భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పలు దేశభక్తి పాటలకు నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. Our constitution was adopted in 1950, turning India into
జరగండి మీరు. భరతమాత ఎదరో విరిదండ మెరిసింది భరతమాత ఎదరో విరిదండ జై జై భారత్ జై జై భారత్ జై జై భారత్ జై జనం స్వేచ్ఛకై త్యాగతనుల సంగ్రామం శతాబ్దాల బానిసత్వ జీవనం స్వేచ్ఛకై త్యాగతనుల సంగ్రామం నిలిచింది భరతావళి గౌరవం చాటింది భరతావళి గౌరవం చాటింది జగతికి మన జాతి పౌరుషం భారత్ జై జై భారత్. ఓకే ఎట్లానండి. చెప్పండి, ఈరోజు రిపబ్లిక్ డే. ఎందుకు రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము చెప్తారు ఎవరన్నా? ఈరోజు దేశమంతా కూడా గణతంత్ర దిన వేడుకలు జరుపుకుంటున్నారు. మనము ఇంగ్లీష్లో రిపబ్లిక్ డే అంటాము. ఈరోజు ముఖ్య ఉద్దేశం అంటే మన యొక్క భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని తయారు చేసుకుంది. దానికి అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. సుమారు 299 మంది ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. వాళ్ళు రచించే ఈ రాజ్యాంగం మనకు ఒక భగవద్గీత లాంటిది. దీన్ని ప్రతి ఒక్క పౌరుడు కూడా పాటించాల్సిందే. ఈరోజు ఈ సందర్భంగా ప్రపంచంలోని భారతీయులంతా కూడా ఈ గణతంత్ర దినాన్ని జరుపుకుంటున్నారు. నేను దేశంలోని పౌరులంతా కోరేది ఒకటే, నీ యొక్క బాధ్యతలు ఎరిగి, నీ హక్కులు ఒకటే కాకుండా బాధ్యతలు ఎరిగి నువ్వు ఈ దేశంకు సస్యశ్యామలం కావడానికి నువ్వు చేయగలిగిన ప్రయత్నం అంతా చేస్తే ఖచ్చితంగా భారతదేశము మళ్ళా నంబర్ 1 స్థానానికి ఎదుగుతుంది అని చెప్పేసి కోరుకుంటున్నాను. నా పేరు వాసుదేవయ్య, ఆదిత్య స్కూల్ కస్టమర్ కల్లూరు, కర్నూలు. రౌతులపూడి గడ్డపై ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన మాజీ సర్పంచ్ వాసిరెడ్డి వెంకటేశ్వర్లు మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమీల్ పితృవియోగం పట్ల మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర్లు నివాసానికి చేరుకున్న ముద్రగడ చిత్రపటానికి పూలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. దేవుళ్లు గారి సేవలు రౌతులపూడి ప్రాంతానికి చిరస్మరణీయమని కొనియాడారు. దేవుడి గారు ఐస్ గారు సరిపోతే వారి బాడీ నేను మోద్దాం అనుకున్నాను. భగవంతుడు అవకాశం నేను హాస్పిటల్ ఉండటం వల్ల అనారోగ్యం మొదట ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత మొదట పరామర్శ నేను దగ్గర ప్రారంభించాను. చాలా ఉన్నాయి, స్లోగా కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్లో అనిల్ ఎంటో హాస్పిటల్ 16వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత ఎంటో వెనుకిడి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ అనిల్ కుమార్ మాట్లాడుతూ చెవి, గొంతు, ముక్కు, వెనుకటి సమస్యలతో బాధపడే పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. వెనుకడి సమస్యలకు అవసరమైన శస్త్రచికిత్సలను ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తిరగండి 3 వీక్స్ 3 ఇయర్స్ అయిందా, 3 సంవత్సరాల స్నానం చేసినప్పుడు కూడా వాటర్ పోకూడదు. ఇయర్ డ్రాప్స్ వేసుకోవాలి.
చెవులో 3 చుక్కలు పొద్దున 3 చుక్కలు రాత్రి. ఓన్లీ లెఫ్ట్ ఇయర్. నొప్పేమా? చీమ్ కానీ ఉందా? ఎంతకాలం నుంచి ఉంది ఇది ప్రాబ్లము? 2-3 ఏళ్ళ 3 years. అండి, ఈరోజు వార్షికోత్సవ సందర్భంగా ఫ్రీ మెడికల్ క్యాంప్ చేద్దాం అనుకున్నాము. చాలా కాలం నుంచి అనుకుంటున్నాము. ఎప్పుడు ఇంకా ప్రైవేట్ ప్రాక్టీస్లో బయట పేమెంట్తోనే వస్తారు కాబట్టి ఈరోజు కేవలం కొంతమంది అందుబాటులో డబ్బులు లేక కావచ్చు, రాలేకపోవచ్చు, అలా వాళ్ళ కోసం, పేదవారి కోసం ఒక ఉద్దేశంతో చిన్న ఫ్రీ మెడికల్ క్యాంప్ చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ఇది క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది. సో పేదలందరూ మామూలుగా రెగ్యులర్గా డబ్బులు కట్టి రాలేని వాళ్ళందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం. మీకు అందరికీ ధన్యవాదాలు. ఈ క్యాంప్లో మనకి ఏమన్నా చెవు రిలేటెడ్ కానీ ఏమన్నా ఆపరేషన్లు ఒకవేళ అవసరం పడితే కూడా ఆరోగ్యశ్రీలో చేయడానికి మేము పూర్తి సహకారాన్ని అందిస్తాం. ఆరోగ్యశ్రీ స్కీమ్ను వర్తించే దానికే ప్రయత్నం చేస్తాం. దీనికి మన గవర్నమెంట్ వారికి, స్కీములు కొనసాగిస్తున్న గవర్నమెంట్ వారికి, మాకు సపోర్ట్ ఇస్తున్న అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల విధులు, చట్ట గౌరవం, ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సహకార అధికారులు, సిబ్బందికి ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏసీపీ, ఇన్స్పెక్టర్లు, వివిధ వింగ్స్ సిబ్బంది, సిపిఓ సిబ్బంది పాల్గొన్నారు. श्रीमान सम्मानगढ़ आपके निरीक्षण के लिए हाजिर है। डीसीपी एडमिन सर, सावधान। सम्मानगढ़ राष्ट्रीय सैल्यूट। जनगण मन जाग सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा शिष मांगे गाहे तब जय तेलंगाना, जय जय तेलंगाना। श्रीमान सम्मानगढ़ समाप्त हुआ, निष्पन्न करने की आज्ञा प्रदान करें। गणतंत्र దినోత్సవం పురస్కరించుకొని ఎన్ శ్రీనివాస్, ఎం రాజ్ కుమార్ ఇన్స్పెక్టర్, రాజేంద్ర ప్రసాద్ ఇన్స్పెక్టర్, ఇంద్రసేనారెడ్డి, అందరికీ గణతంత్ర దివస్ హార్దిక శుభాకాంక్షలు. గణతంత్ర దివస్ మనకు ఒక పెద్ద విషయం గుర్తుపెట్టుకోవడానికి ఉంది. రాజ్యంలో ఒక చట్టం ఉంటుంది. మనము అందరు కలిసి ఈ చట్టం స్వీకరించిన దినం ఇది. ఏ రాజ్యం ఉంటే చట్టం లేకుండా అది డెమోక్రటిక్గా, రిపబ్లిక్గా ఉండదు. సో ఒక రాజ్యంకి పెద్ద క్యారెక్టర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉండడానికి మనకు ఈరోజు 1950లో ఫస్ట్ టైం మనము ఎక్సెప్ట్ చేసి అన్ని చట్టం ఎక్సెప్ట్ చేసి ఒక డెమోక్రటిక్ రిపబ్లిక్గా మనము తయారయ్యాము. ఈ మన సొసైటీకి ఇంపార్టెంట్ భాగంగా ఇదే విధంగా మనము ఏం చేసినా
పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా చట్టం పరంగా పనిచేసే వాళ్ళ డిపార్ట్మెంట్. సో ఆ మాట మనము అందరు పోలీస్ ఆఫీసర్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టాలి. మనము ఈ చట్టంకి అంటే ఎగ్జిక్యూట్ చేయడానికి మన డిపార్ట్మెంట్, మనము ఆ కారణంతోనే డిపార్ట్మెంట్లో ఉన్నాము. ఎప్పుడు కూడా ఏ పని చేసినా, ఎక్కడ కూడా పబ్లిక్ సర్వీస్ చేసినా, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసినా, ఇన్వెస్టిగేషన్ చేసినా అన్ని పనిలో చట్టం దృష్టిలో పెట్టి పని చేస్తే తప్పకుండా డిపార్ట్మెంట్కి మంచి పేరు ఉంటుంది. అదేవిధంగా మీ మాధ్యమంతో నేను అందరు ప్రజలకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ చట్టం మనకు ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధికి పెద్ద కారణం. మనము అందరు కలిసి ఉంటాము. ఎందుకు? ఈ చట్టం మనము అందరూ పాటించి ఫాలో చేసి ఉంటాము. మీ అందరితో నా రిక్వెస్ట్ ఉంది, దయచేసి ఈ గౌరవం చట్టంకి ఉన్న గౌరవం మెయింటైన్ చేయండి. మేము ప్రజలతో కలిసి ఒక మంచి అభివృద్ధి పరంగా ఈ రాజ్యానికి మనం పని చేసుకోవడానికి చట్టం పరంగా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.